హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎలా చేస్తామో అనేది చూపిస్తాను. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, 3/4 స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1/4 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ ఆఫ్ చికెన్ బ్రెస్ట్ మసాలా, చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఒక స్పూన్ పెరుగు. ఇప్పుడు ఇదంతా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్పూన్ ఆర్ హ్యాండ్ యూజ్ చేసి మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ని మంచిగా వాష్ చేసి ఇక్కడ చూపించే విధముగా పీసెస్కి కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని తీసుకొని పీసెస్కి మొత్తం మంచిగా అప్లై చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసి అందులో ఉన్న లేయర్కి ఫాయిల్ యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో ఎయిర్ ఫ్రై అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. 400 ఫారెన్హీట్ టెంపరేచర్తో 20 మినిట్స్లో చికెన్ అనేది కుక్ అవుతుంది. ఎయిర్ ఫ్రైయర్ 2 మినిట్స్లో ప్రీహీట్ అయిపోతుంది. ప్రీహీట్ అయ్యాక ఎయిర్ ఫ్రైయర్ ఒక బీప్ సౌండ్తో యాడ్ ఫుడ్ అని డిస్ప్లే చేస్తుంది. వెంటనే బాస్కెట్ ఓపెన్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న లెగ్ పీసెస్ని అందులో పెట్టుకోవాలి. ఫ్రైయర్ బాస్కెట్ని అందులో పెట్టేశాక టైమర్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ అయ్యాక ఎయిర్ ఫ్రైయర్ టర్మ్ ఫుడ్ అని డిస్ప్లే చేస్తుంది విత్ బీప్ సౌండ్. అప్పుడు బాస్కెట్ ఓపెన్ చేసి పీసెస్ని టర్న్ చేసి మళ్ళీ బాస్కెట్ని పెట్టేసేయాలి. ఆటోమేటిక్గా టైమర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 20 మినిట్స్ కంప్లీట్ అయ్యాక ఒక బీప్ సౌండ్తో ఎండ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎయిర్ ఫ్రైయర్ నుండి బాస్కెట్ని తీసి లెగ్ పీసెస్ అనేటివి ఉడికినాయా లేదా అని చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, లెగ్ పీసెస్ అనేవి మంచిగా కుక్ అయినవి. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.